విశాఖపట్నం కేజీహెచ్ మార్చురి వద్ద స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రమాదంలో మృతి చెందిన పలువురు కార్మికుల మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి ఉండటంతో కుటుంబ సభ్యులు గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు గొంతెన భానుకుమార్, కూన ప్రభాకర్ రావు, నక్క రమణ మృతదేహాలను వారి బంధువులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అలాగే నక్కరాజు, అప్పలరాజు, త్రినాథరావు బంధువులు ఒకే మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం. ఇతర మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉండటంతో DNA పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక విశాఖపట్నం కేజీహెచ్ మార్చురి వద్ద స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రమాదంలో మృతి చెందిన పలువురు కార్మికుల మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి ఉండటంతో కుటుంబ సభ్యులు గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు గొంతెన భానుకుమార్, కూన ప్రభాకర్ రావు, నక్క రమణ మృతదేహాలను వారి బంధువులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అలాగే నక్కరాజు, అప్పలరాజు, త్రినాథరావు బంధువులు ఒకే మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం. ఇతర మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉండటంతో DNA పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక నిన్న జరిగిన విశాఖపట్నం కేజీహెచ్ మార్చురి ఘటనలో నిన్న జరిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో అయితే ఇప్పటివరకు 9 మంది మృతి చెందారు. ఇప్పుడైతే అక్కడ విశాఖపట్నం కేజీహెచ్ మార్చురి వద్దనైతే ఎవరైతే చనిపోయారో వారి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే 3 మృతదేహాలను అయితే గుర్తించారు. ఇంకొంతమంది ఉన్నాయి. సో మరి వారికైతే DNA టెస్టులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎప్పటిలోగా DNA టెస్టులు అయిపోయే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే నిన్న సాయంత్రం జరిగినటువంటి స్టీల్ ప్లాంట్ దుర్ఘటన, బ్లాస్ట్ ఫర్నెస్ 1లో జరిగినటువంటి ఏదైతే ల్యాడర్ ఒకసారిగా కన్వేయర్ బెల్ట్ తెగిపడినటువంటి ఈ ప్రమాదంలో మొత్తం పూర్తిగా ఐరన్ లిక్విడ్ ఏదైతే ఉందో దాదాపు 1560 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో మరిగించినటువంటి ఈ ఐరన్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో పడిపోవడంతో 8 మంది కార్మికులు అక్కడికక్కడ మృతి చెందిన పరిస్థితి, మరో 6గురికి తీవ్ర గాయాలు కావడంతో వాళ్ళందరినీ కూడాను ఇటు కిమ్స్ తో పాటు అటు 7 లో కూడా అడ్మిట్ చేశారు. ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు కేజీహెచ్ దగ్గర నిన్న అర్ధరాత్రి మిడ్నైట్ సుమారు 2 గంటల ప్రాంతంలో ఈ డెడ్ బాడీలన్నింటినీ కూడాను కేజీహెచ్ మార్చి తరలించి వాటిని పోస్ట్ మార్టం చేసి అనంతరం డెడ్ బాడీలని వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు వాళ్ళకు అప్పగించాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ డెడ్ బాడీలను అసలు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి నెలకొందని చెప్పి ఉన్నటువంటి ఎవరైతే డాక్టర్లు కానీ నిపుణులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది బాడీలు అయితే అసలు పూర్తిగా ఐడెంటిఫై చేయలేని పరీక్షలు అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ DNA టెస్ట్ చేసి దాన్ని పరికరాలను ఆధారంగా తీసుకొని వాటితోటి ఆ నమూనాలు సేకరించి విజయవాడ FSL ల్యాబ్కి తరలించి వాటిని ఐడెంటిఫై చేసి ఆ బాడీని అప్పచెప్తా ఉంటున్నారు. ఇక దీనికి సంబంధించి ఈరోజు మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న ప్రధానంగా BCY పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ ఆవేదన ఏంటి, ఈరోజు జరిగినటువంటి కార్మికులకు సంబంధించిన ప్రమాదం మీద వాళ్ళ అభిప్రాయం ఏంటి అదే తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఏం చెప్తారు మీరు ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం, నిన్న సాయం జరిగినటువంటి ఘటన మీద మీ వాయిస్? ఈ ఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అండి. నా పేరు నమ్మి అప్పలరాజు, భారత చైతన్య యోజన పార్టీ నుంచి స్టేట్ PACగా పనిచేస్తా ఉన్నాను. ఈ రోజు బొడే రామచంద్ర యాదవ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు జరిగింది. ఈ పాస్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఆపారంటే అక్కడ ఎంత దారుణంగా జరిగి ఉంటుందో అనేది అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటు దాని మీద ఏదైతే మన అగ్నిగుండం పొంగిందో దాని తాలూకా కప్పు 2.5 నుంచి 3 టన్నులు ఉంటుంది. ఆ కప్పు ఎయిడిపోవడం వల్ల కూడా ఈ దుస్థితి వచ్చిందనేది కూడా అర్థమవుతుంది. అంటే ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి అర్థమవుతుంది. దాన్ని బట్టి మేము దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. కానీ మా డిమాండ్స్ ఒకటే ఉన్నాయి. 8 మంది చనిపోయారు. ఆ 8 మంది కూడా ₹1 కోటి, ఖచ్చితంగా ₹1 కోటి ఇవ్వాలి. గతంలో కూడా పాల్మర్స్ కంపెనీ కాలిపోయినప్పుడు కూడా ఆ రోజు ఫైర్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా మనిషికి ₹1 చొప్పున ఇచ్చారు. అలాగే వీళ్ళకి కూడా ₹1 చొప్పున ఇస్తూ అలాగే ప్రతి మనిషి ఒక ఇంట్లో ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, మీరేమంటారు? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే
గవర్నమెంట్ నిన్న స్వామి కుమారస్వామి ఎవరైతే వచ్చారో వచ్చిన వాళ్ళు 25 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబాలకు ఇస్తా ఉన్నారు, 10 లక్షలు క్షతగాతులకు ఇస్తా ఉన్నారు, శాశ్వత ఉద్యోగం ఒకటి ఇంటికి ఒకటి ఇస్తా ఉన్నారు. సో ఇంకా ఏంటి డిమాండ్? Sir, BCY part, I am Ranjan Kumar, judge from Telangana and Andhra Judiciary. మేము BCY పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఉన్నా. ఆ యొక్క పార్టీ బోడే రామచంద్రరావు మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి సార్, ఆ తర్వాత మీ పార్టీ కొంచెం చెప్తారు. కానీ యాదవ్ గారి ఆదేశానుసారం మా యొక్క పార్టీ డిమాండ్ ఏంటంటే ప్రతి ఒక్క ఎఫెక్ట్ అయిన ప్రతి ఒక్క ఫ్యామిలీకి 1 కోటి రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చే కాంపెన్సేషన్ కానీ డ్యామేజెస్ కానీ అవి ఎందుకు సరిపోవు. ఆ యొక్క ఫ్యామిలీకి ప్రతి ఒక్క ఫ్యామిలీకి 1 కోటి రూపాయలు, ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీకి 1 కోటి రూపాయలు కంపల్సరీ ఉండాలా, ఇవ్వాలా. అది ఇచ్చేంత వరకు మేము మా BCY పార్టీ తరఫున మేము పోరాడతాము. ఇదేనే కాదు, ఏ సమస్య అయినా ఏపీఎన్ తెలంగాణ ఇండియాలో ఎక్కడ ఉన్నా సమస్య ఎక్కడ ఉంటే BCY పార్టీ అక్కడ ఉంటది. ఆ సమస్య తీర్చడానికి మేము మా సాయశక్తులా ఇచ్చేస్తాము. గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్, సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ దీన్ని కన్సిడర్ చేయాలా. దిస్ ఈస్ ది వాయిస్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ పీపుల్. అండ్ మాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదు. BCY పార్టీ జిందాబాద్, BCY పార్టీ థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, మీరేం చెప్తారు? ఈ రోజు మీ పార్టీ నుంచి 1 కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే గవర్నమెంట్ 25 lakhs అనౌన్స్ చేసింది, 10 lakhs అనౌన్స్ చేసింది. అదేవిధంగా ఆ ఫ్యామిలీ ఫ్రీగా ఉండడానికి క్వార్టర్స్ ఇస్తామని చెప్తున్నారు. ఏంటి పరిస్థితి? సార్, నా పేరు బంగపై రాజు, నేను అనకాపల్లి జిల్లా కోకల్. చెప్పండి. అయితే మా డిమాండ్ ఏంటంటే చనిపోయిన వ్యక్తికి 1 కోటి రూపాయలు అమౌంట్ ఇవ్వాలా, తర్వాత వాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలా. అలాగే ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్, హిల్స్ హాస్పిటల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఆదుకోవాలా, వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలా. తర్వాత 20 లక్షలకి అగ్రిగేషన్ అమౌంట్ ఇవ్వాలా. వాళ్ళకి కూడా అనుకూలంగా అందుబాటులో వాళ్ళకి ఎప్పుడైనా అయితే ఆరోగ్యం ఉంటారో వాళ్ళకి కూడా ఉద్యోగంలో కంటిన్యూ చేస్తూ వాళ్ళకి ఫ్రీగా అమౌంట్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇన్సిడెంట్ సంబంధించి మీ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో బోడే రామచంద్ర యాదవ్ ఇక్కడికి విజిట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఏంటి పరిస్థితి? సరే, ఈ రోజు ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని తెలుసుకుంటే చాలా బాధాకరమైన విషయం. కాకపోతే ఇక్కడ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొద్దిగా మనం ఆలోచింపజేసేటట్లుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే గతంలో ఆల్రెడీ పాలిమర్స్ లో చనిపోయిన వ్యక్తులకి 1 కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది. కార్మిక సంఘాలు అందరూ కూడా ఏకమయ్యి దీన్ని సమర్థించారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లో జరిగిన సిచ్యువేషన్ కి 25 లక్షలు ప్రకటించడం అనేది బాధాకరమైన విషయం. అలాగని వాళ్ళకి ఇప్పటి నుంచి ఆ కుటుంబాలు ఎంత నరకం అనిపిస్తారో, వాళ్ళకి తినడానికి తిండి కానీ, హాస్పిటల్ ఆ మెడికల్ ఖర్చులు కానీ, తిరగడానికి కానీ వీళ్ళు ఇచ్చే ఈ డబ్బులు దేనికని సరిపోతాయి? ఇప్పటి నుంచి మళ్ళా యథావిధిగా ఆ కుటుంబం కోలుకున్నంత వరకు కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇది కానీ జరగని పక్షంలో బోడే రామచంద్ర యాదవ్ గారు రంగంలోకి దిగితే ఇంకా పరిణామాలు వేరేగా ఉంటాయి. ఇది మాత్రం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ పరిస్థితి లేకుండా కూటమి ప్రభుత్వం ముందుగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి BCY పార్టీ ఇక్కడ జరిగినటువంటి స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనకు సంబంధించి అక్కడ వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది. మరోవైపు ఏదైతే ఇటు ఏపీతో పాటు అటు తెలంగాణలో కూడాను జిల్లా జడ్జిగా పనిచేసినటువంటి రిటైర్డ్ జడ్జి రంజన్ గారు కూడా చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. ఆ ఫ్యామిలీ కేవలం 25 లక్షల రూపాయలతో సరిపెట్టడం కాదు, మినిమం 1 కోటి రూపాయలైనా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఆ రకంగా ఖచ్చితంగా చేయకపోతే మాత్రం BCY పార్టీ మరింత ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకు నష్టపరిహారం ఎక్స్గ్రేస్ ఏదైతుందో దాన్ని ఇచ్చేలాగా ఖచ్చితంగా చర్యలు తీసుకునేలాగా డిమాండ్ చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ రోజు ప్రజెంట్ వైజాగ్ KGH లో ఈ గొంతెన భానుకుమారు, కోన ప్రభాకర్ రావు, నక్కా రమణ మృతదేహాలను వారి బంధువులకు మరి కాసేపట్లో అప్పగించడం జరుగుతుంది. మరోపక్క మనం చూసుకున్నట్లయితే నక్కా అప్పలరాజు, తినాదరావు బంధువులు ఇరువురు కూడా ఈ మృతదేహం తమదే అంటే తమదే అని చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఆ పేరెంట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అసలు సందిగ్ధం పరిస్థితి, ఈ ఇద్దరు బాడీలు ఒకేలాగా ఉన్నాయా లేకపోతే ఏంటి అని ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో ఆ ఫ్యామిలీ మెంబర్స్ తాలూకా DNAని కంపేర్ చేస్తూ విజయవాడ తీసుకెళ్లి FSL ల్యాబ్ లో టెస్ట్ అనంతరం ఆ బాడీలు అయితే అప్పగించే పరిస్థితి ఉంటుంది. ఇక మరి కాసేపట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇటు పవన్ కళ్యాణ్ తో పాటు అటు లోకేష్ కూడా రాబోతున్నారు. ఇప్పటికే లోకేష్ ఇక్కడ శవనీస్ తో పాటు అటు KGH లో కూడా విజిట్ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి కుటుంబాలకు భరోసా కల్పిస్తూ వాళ్ళకి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ కిరణ్.
కొంచెం